ఇక మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా తాతలు నాన్నల చరిత్రలు గొప్పలు చెప్పుకోవడం కాదని సెటైర్లు వేశారు. ఇంత గొప్పలు చెప్పుకునే సురేఖకు 9,000 మెజార్టీ మాత్రమే ఎందుకు వచ్చిందని అంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, అంటే వరంగల్లో రాజకీయాల్లో మేమే మా నాన్న గతంలో రాజకీయ భిక్ష కూడా పెట్టాడు ఎంతోమందికి అంటూ కూడా సుష్మిత కొన్ని వ్యాఖ్యలు చేసింది. మా తాత గుర్రాలు ఎక్కినారు, మేము గాడిదలం ఎక్కినామంటే అది కాదు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేనా? వెనుక తాతల చరిత్రల పేరు చెప్పుకొని బతకటం ఏంటిది? నీ కష్టాజితం ఏంది చెప్పరాదు. నీ కష్టాజితం ఏంటిది? ఎవరిని గెలిపించిన వాళ్ళు ఎవరికి ఉండరు ఇక్కడ. అన్ని గెలిపించిన అయితే 9,000 మైనస్ ఎందుకు వచ్చింది మొన్న పార్లమెంట్లో? అది తెలుసుకోండి ఫస్ట్. అది అంటే ప్రధానంగా ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలనే ప్రధాన డిమాండ్తోనేనా ఈ భేటీ అనుకోవచ్చు? ఒక్క కొండా సురేఖ గురించే మేము మాట్లాడట్లే. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే పార్టీది వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి పార్టీ బదనాం అవుతున్న ఆలోచనతో చెప్పి రాజేందర్ రెడ్డి గారు మరి గతంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా యాక్షన్ తీసుకోవాలని మేము కోరామంటున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, చిన్నారెడ్డి మాట్లాడారు, అనేక మంది చాలామంది మాట్లాడారు. అవపడతలేదా? జీవన్ రెడ్డి గారు మీరు తీసుకోలేదా? నిన్న కాక మొన్న ఎల్బీ నగర్లో తీసుకునే దాన్ని అవపడలేదా? రాజగోపాల్ రెడ్డి కనీసం నోటీసులు కూడా ఇస్తలేరు. ఇస్తారు, సమయం సందర్భాన్ని బట్టి ఇస్తారు కదా. ఒక్కొక్కటి ఉంటుంది. నోటీస్ ఇచ్చిన 4 సార్లు ఇచ్చిన ఏమైంది? సమయం సందర్భం బట్టి దాన్ని. మా కుటుంబం మీద వరంగల్లో ఎమ్మెల్యేలు కుట్ర పన్నుతున్నారు అని అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు. గట్టి పంచాయతీ ఉన్నదా మాకేమన్నా? 4 పార్టీలు తిరిగి వచ్చినా మంత్రి పదవి ఇచ్చినాం కదా నీకు. మీద ఎందుకు ఎడతాం? మాకేం అప్పుడు ఏడతామే, అప్పుడే ఏడవాలి, ఇప్పుడు ఎందుకు ఎడతాం? వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికో గతంలో రాజకీయ భిక్ష పెట్టాము అంటూ గతంలో తాతల హిస్టరీలు చెప్పుకొని బతకాల్సిన అవసరం లేదు, ప్రస్తుతం ఏంది కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా కొండా ఫ్యామిలీ ఆలోచించాలి. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, కొండా ఫ్యామిలీ కాదు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం అందరం ఈరోజు ఎమ్మెల్యేలం అందరం కలిసి నిర్ణయించాము. అధిష్టానం దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్తాము. అటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ ఒక తీర్మానంగా అందరం ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుకున్నామంటూ తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ తరుణ్తో శేఖర్.